ఇండస్ట్రీలో చాలా మంది సీనియర్ నటులు సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు హీరోలుగా చేసిన వారు ప్రస్తుతం విలన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. హీరోయిన్స్ అయితే తల్లి పాత్రలతో పాటు అత్త పాత్రలు, సపోర్టింగ్ ఆర్టిస్ట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. మరికొందరైతే సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు. సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రాశి సైతం సీరియల్స్ లో నటిస్తోంది. కాగా ఈ నటి బెంగళూరు పద్మ సీరియల్లో కూడా నటిస్తోంది. బెంగళూరు పద్మ కూడా సీరియల్స్ లో నటిస్తోంది. సీనియర్ కమెడియన్ స్వర్గీయ అల్లు రామలింగయ్య నటించిన ఆలు మగులు చిత్రంలో పాత్ర ద్వారా వెండితెరకు పరిచయమైన పద్మ పలు సీరియల్స్ లో కీలక పాత్రలు పోషించారు. మెగాస్టార్ చిరు స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్లో ఆమె నటించారు. మొత్తం దాదాపుగా 150 సినిమాలు నటించిన పద్మ ప్రముఖ నటుడు అరుణ్ కుమార్ ని మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ప్రేక్షకులకి కనిపించలేదు. ఇటీవల కాలంలో సీరియల్స్ ద్వారా బుల్లితెరకు రీఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని పలకరించింది. జీ5లో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్లో హీరోయిన్ కి తల్లిగా పద్మ చక్కగా నటిస్తోంది. నటి బెంగళూరు పద్మ అప్పట్లో వెండితెరపై అలరించగా ప్రస్తుతం బుల్లితెరపై కనిపించడం పట్ల సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకులకు చాలా ఇష్టమైన సీరియల్ గా కొనసాగుతుంది. ఇకపోతే నటి పద్మ, అరుణ్ కుమార్ కు 2 కూతుళ్లు, ఒక అబ్బాయి. పద్మ కూతురు గాయత్రి అందరికీ తెలిసే ఉంటుంది. శేఖర్ కమల డైరెక్షన్లో వచ్చిన హ్యాపీ డేస్ ఫిల్మ్లో అప్పుగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలో హారతిగా ప్రేక్షకుల మెప్పు పొందేది గాయత్రి. గాయత్రికి ఇటీవల మ్యారేజ్ అయింది. ఇకపోతే నటి పద్మ బుల్లితెరపై కనిపించడం పట్ల ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా కాలం గ్యాప్ తర్వాత స్క్రీన్ పై కనిపించడం పట్ల చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందరిలాగా పద్మ కూడా సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారని, చాలా హ్యాపీగా ఉందని, మీ నటన ఎప్పటిలాగానే చాలా బాగుందంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.